ప్రతి అప్డేట్లో ఫోన్ స్లో అవ్వడము ఆర్ కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ స్లో అవుతుంది. చేస్తారంటే మీరు ఎంతవరకు ఓపెన్ అవుతారు చూద్దాం. 70% పీపుల్ మొబైల్ రిపేర్ వచ్చేందుకు వెయిట్ చేయట్లేదు, మారుస్తున్నారు. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. నేనైతే అబ్జర్వ్ చేశాను, ఇది కరెక్ట్ మీ ఫెమ్ రాంగ్. ఓ 3-4 ఫోన్లు వన్ప్లస్లో వాడినా, 3-4 ఫోన్స్ యాపిల్లో వాడినా. నేను కాన్స్టెంట్గా ఒకటి అబ్జర్వ్ చేస్తాను సార్. ప్రతి అప్డేట్లో ఫోన్ స్లో అవ్వడము ఆర్ కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ స్లో అవుతుంది. ఇది ఏమన్నా ప్రాక్టీసా అసలు? ఇట్లాంటిది చేస్తారంటే మీరు ఎంతవరకు ఓపెన్ అవుతారు చూద్దాం. సార్ నిజంగా ఉంటే ప్లీజ్ చెప్పండి. యాక్చువల్ ఏంటంటే అలా ఏం జరగదు. ఓకే ఓకే, పీసీబీ కానీ ర్యామ్ కానీ అయ్యే కొద్దికి స్క్రీన్ కూడా డల్నెస్ వస్తుంది. ఓకే, సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. 2008-9లో మేము కొరియా వెళ్ళేవాళ్ళం, ఎల్జీ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళం ఫ్యాక్టరీకి. ఓకే, అప్పట్లో సెల్కాన్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేయలేదు. మేము నాకన్నట్టు మేము బిక్సీ చేస్తున్నాం. అప్పట్లో వాళ్ళు ఒక డెమో ఇచ్చేవాళ్ళు. ఫోల్డ్ ఫోన్ ఇది 65,000 టైమ్స్ ఫోల్డ్ అవుతుంది అంటే అందరూ ఇండియన్స్ వావ్ 65,000 టైమ్స్ అన్నాడు. నేను మాత్రం అడిగేవాడిని, అంటే ఆ తర్వాత ఏమవుతుంది అని అడిగేవాడిని. దట్ ఈస్ మై డౌట్. మొన్న నేను కూడా షాక్ అయినా. మా బాబాయ్ ఫోన్ కూడా ఉంటుంది, 3 లక్షల సార్లు ఓపెన్ చేస్తారు, అయిపోయింది సార్, పని చేయట్లేదు ఫోన్ అంటున్నాడు. అయ్యి అంత డబ్బులు పెట్టుకున్న ఫోన్ ఇట్లా ఖరాబ్ అవ్వడం ఏంద్రా బాబు అని. అంటే యాక్చువల్లీ ఎల్జీ వాడు మేము 65,000 దాకా గొప్పగా చెప్తున్నాడు. బట్ మాకు వచ్చిన డౌట్ అంటే 65,000 టైమ్స్ అంటే సో రోజుకి ఎన్నిసార్లు వాడతాం, 365 డేస్ ఎన్ని ఉంటుంది. సో ఒకవేళ పిల్లలకి ఇస్తే ఎన్ని రోజులు దాన్ని ఇలా ఆడుతుంటారు అంటే దాని తర్వాత ఆ ఫోన్ లేయర్ కట్ అయిపోతుంది. దట్ ఈస్ ద బేసిక్. సేమ్ అదేవిధంగా స్క్రీన్ కలర్స్, ఆ కలర్స్ ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది. ప్లస్ మాకు అన్నిటికన్నా ముందు ర్యామ్ స్పీడు, పీసీబీ లేయరు ఆటోమేటిక్గా స్టక్ అవ్వడం మొదలవుతుంది. 2 ఇయర్స్కి 1.5 ఇయర్కి అంటే తయారు చేసే డిపెండింగ్ బట్టి ఉంటుంది. ఒక్కొక్క పీసీబీ 2 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ కూడా ఉంటాయి. కొన్ని ఫోన్లు లో కస్టమర్ 1 ఇయర్కే స్టార్ట్ అయిపోద్ది. బట్ లో ఎండ్ ఫోన్స్ అయితే ఓకే. సో ఆ విధంగా డిజైన్ చేస్తారు ఒకటి. రెండోది మీకేమనిపిస్తుంది అంటే కొత్త ఫోన్ ఎప్పుడైతే చూసినప్పుడు ఆ కంపేర్ ఎప్పుడు చేస్తారో అప్పుడు మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే, అది సైకాలజీ కూడా చూడడం. అరే ఇది చాలా బాగుంది, ఇదేంది ఇలా ఉందంటే మీరు ఇది కొత్తగా వచ్చింది కదా, కొత్తగా వచ్చిన కొత్త టెక్నాలజీ వస్తుంది. అది వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి న్యూ మోడలే కావాలి, న్యూ టెక్నాలజీ కావాలి. వాడెవర్ 2G నుంచి 3Gకి వచ్చారు, 3G నుంచి 4Gకి వచ్చారు. 3Gలో సరే మీరే చెప్పండి, ఒక ఫోన్ 3Gకి యాప్ వాట్సాప్ డౌన్లోడ్ కావాలంటే ఎలా తిరిగేది. మరి అంత ఓపిక ఎందుకున్నారు ఆ రోజు? ఇప్పుడు ఎందుకు లేకపోతున్నారు మీరు? మరి 4G వచ్చాక ఇప్పుడు 5G వస్తే మాకు 5G కావాలి ఇమీడియట్ అంటే ఎంత పెద్ద వీడియో పెట్టినా నీకు యూట్యూబ్ పెట్టి మీకు 1 అవర్ దాన్ని 1 మినిట్లో డౌన్లోడ్ కావాలి. మరి ఆ రోజు హాఫ్ డే పెట్టే డౌన్లోడ్ కావడానికి మరి అప్పుడు పేషెన్స్ ఉన్నాం కదా, మరి ఈరోజు లేం కదా. సో అంటే మైండ్ సెట్ స్పీడ్నెస్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అదేవిధంగా టెక్నాలజీ కూడా మనం ఇప్పుడు 5G ఫోన్ 4G ఫోన్లో మీకు 5G టెక్నాలజీ పనిచేయదు. ఖచ్చితంగా వీ హ్యావ్ టు అప్గ్రేడ్ 5G. చాలామంది మొబైల్ రిపేర్ వచ్చి మార్చుకోవట్లేదు, టెక్నాలజీ అప్గ్రేడ్ వచ్చి మారుస్తున్నారు. 70% పీపుల్ మొబైల్ రిపేర్ వచ్చేందుకు వెయిట్ చేయట్లేదు, ఆటోమేటిక్ టెక్నాలజీ మారడంతో వాళ్ళు మారిపోతున్నారు. ఇప్పుడు ఫోల్డ్ ఫోన్ ఎంతమంది ఇంత థిక్ వచ్చింది, ఇప్పుడు స్లిమ్ అయిపోయింది ఆటోమేటిక్గా. మీదే 3 సార్లు తిరుగుతుంది కదా సార్ మీ ఫోన్ చూస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.